శైశవ స్థితి యందు బిడ్డ తల్లి ఒడియే సర్వస్వమని భావించి తల్లియే సర్వ భద్రతను కూడాను తనేటువంటి యొక్క భద్రతని విశ్వసించి ఆ తల్లి ఒడిలో నిశ్చింతగా నిద్రిస్తుంటాడు బిడ్డ. Младенец полностью доверяет матери и наслаждается ее защитой и блаженством. Он спит на руках у матери. తల్లి ఒడి వదలి క్షణమైనా కూడాను ముందుకు కదలడు. Ребенок не хочет покидать маму даже на мгновение. ఆ ఆనందము తల్లి యందే తాను అనుభవిస్తున్నాడని విశ్వసిస్తాడు. Он твердо верит, что вся радость только с мамой. కానీ కాలము గడిచిన కొలది ఆట బొమ్మలు పాట బొమ్మలను ఆకర్షించి తల్లి ఒడి వదలి ముందుకు కొనసాగుతాడు. По мере взросления он считает, что радость заключается в игрушках и идет по этому пути. కొంతకాలము లోపలనే తల్లి ఒడిని మర్చిపోతాడు. Он очень скоро забывает о материнских объятиях. ఆట బొమ్మలు పాట బొమ్మలే అత్యంత అభిరుచి అయినటువంటివి గాను ఆనందమయమైనటువంటివి గాను విశ్వసిస్తాడు. Он твердо верит, что только игрушки могут даровать ему радость. కాలము పెరిగిన కొలది కాలము కదిలిన కొలది మానవత్వం కూడాను మారుతూ వస్తుంది. С течением времени, по мере взросления, все для него меняется. ఇంకా విద్యాభ్యాసములో తాను ప్రవేశిస్తాడు. Он вступает в сферу образования и обучения. ఈ పాఠ్య గ్రంథమును చూచిన తక్షణమే ఆట బొమ్మలు పాట బొమ్మలను వదులుతాడు. Как только он соприкасается с учебниками, он отказывается от игрушек, в которые играл. పాఠ్య గ్రంథములే ప్రధానంగా విశ్వసిస్తాడు. Он считает учебники очень важными. తన జీవితమునకు ఆనందింపజేసేటువంటి యొక్క ఇది విద్యయే అని విశ్వసిస్తాడు. Он твердо верит, что именно образование может даровать ему радость в жизни. ఇట్టి భవిష్యత్తు యొక్క ఆనంద నిమిత్తమై ఈ పాఠ్య గ్రంథముల మధ్య చేరిపోతాడు. Чтобы получить такую радость, он погружается в изучение книг. అదే తన యొక్క భవిష్యత్తుకు ఆనంద స్వరూపమని విశ్వసిస్తాడు. Он также верит, что такое изучение принесет ему радость в будущем. క్రమక్రమేణ కాలము కదిలే కొలది వాంఛలు మితిమీరిపోతాయి. С течением времени его желания умножаются. గ్రంథములు త్యజిస్తాడు. Он забрасывает книги. వివాహమునకై విరులు తాగుతాడు. Он стремится жениться. అర్ధాంగి లభించిన తక్షణమే సర్వమును కూడాను మర్చిపోయి అర్ధాంగియే సర్వస్వంగా విశ్వసిస్తాడు. Получив жену, он ценит ее и забывает обо всем остальном. సంసారములో ప్రవేశించినటువంటి వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు అనేక విధములుగా వెంటాడుతాయి. Как только он вступает в семейную жизнь, его начинают преследовать финансовые трудности. వాటి నిమిత్తమై ఈ యొక్క ఆనందమును కూడాను వదలి ఉద్యోగ నిమిత్తమై రేయింపగళ్ళు సంచరిస్తాడు. Чтобы решить эти финансовые проблемы, он ищет работу и пытается найти хоть какую-то радость. కానీ ఇంటిలో ప్రమోషన్ అధికమైపోతుంది. Затем проблемы дома усугубляются. ఒకరిద్దరు బిడ్డలు అయ్యేటప్పటికీ ఆఫీసులో ప్రమోషన్ После того, как у него появляются 1 или 2 ребенка, он не получает пропорционального повышения по службе. ఖర్చు పెట్టే ధనమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటాది. Его доходы и расходы становятся несопоставимыми. అధిక ఖర్చు, తక్కువ ఇన్కమ్ రాబడి. Расходы растут, а доходы остаются неизменными. తద్వారా సంసారంను సంతోషపెట్టే నిమిత్తము పిల్లలను పోషించే నిమిత్తము ఎక్స్ట్రా వర్క్ అధికమైనటువంటి వర్క్ లోపల ఆఫీసులోనే తన యొక్క కాలం అంతా గడుపుతూ ఉంటాడు. Чтобы увеличить доходы и покрыть расходы, он берется за сверхурочную и дополнительную работу. ఈ విధంగా కాలం గడుపుతూ ఉండగా ముంచుకొని వస్తుంది ముసలితనం. Но несмотря на все его усилия, его настигает старость. ఈ యొక్క ముసలితనం రాగానే ఆలు బిడ్డలు కూడాను చెప్పిన మాట వినరు. Когда он стареет, даже его собственная жена и дети не заботятся о нем.
కట్టగడపడకు కుమారులు కూడాను అతని ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉంటారు. Его собственные дети приступают его запреты и не слушаются его. తాను పరాధీనుడైపోతాడు. Он становится బеспомощным. అప్పుడే బాధలన్నీ కూడాను అతనికి ఆవరిస్తాయి. Тогда он становится рабом множества трудностей и проблем. భగవంతుడా, ఏ తల్లివడి ఆనందమని నేను ఆశించానో ఆ తల్లివడిని విసర్జించాను. О Боже, я думал об обретении радости и покинул объятия своей матери. ఏ ఆట బొమ్మలు పాట బొమ్మలు నిత్యము సత్యమని భావించానో ఆ ఆట బొమ్మలను కూడా నువ్వు Я వదిలిపెట్టాను. также отказался от всех своих игрушек, которые, как я думал, приносили мне నేను радость. ఏది ఆనందమును అందించేటువంటిదని భావించానో అట్టి ఆనంద స్థానములన్నీ కూడా నువ్వు విసర్జించాను. Постепенно я отказался от всего, что считал источником радости. ఆనందములని భ్రమించినవన్నీ కూడా నువ్వు దుఃఖములుగా మారుతున్నవి. Все те вещи, которые я, обманывая себя, считал источником радости, стали ఈ ఆనందం источниками ఎక్కడ печали. లభించినా అని అప్పుడు భగవంతుడా అని దేవుడా అని В దేవులాడతాడు. этих обстоятельствах, поскольку у него больше ничего нет, в качестве последней надежды он обращается к Господу и молится Ему. కనుక మానవత్వమునకు నిజమైనటువంటి ఆనందము దివ్యత్వం నందే ప్రాప్తిస్తుంది కానీ ప్రాకృతమైనటువంటి ఒక విషయములందు తాత్కాలిక ఆనందమును లభ్యం కావచ్చు. Человек может обрести истинную и постоянную радость только в божественности. Все другие виды радости временны и приходящие. కనుక ప్రతి మానవుడు కూడాను ఆనందమును అభిలషించినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే ఇట్టి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం Нам необходимо признать, что человек может обрести настоящую радость, к которой он стремится, только когда он обращается к духовной жизни.